ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి డే 13. నేను 15 డేస్ ప్రోగ్రామ్ గురించి అని వచ్చాను కదా ఆశ్రమానికి. సో 13th డే అనమాట, 28th ఏప్రిల్. ఎవ్రీ మంత్ 2 బ్యాచెస్ ఉంటాయి, ఫస్ట్ నుంచి 15th అండ్ 16th నుంచి 30కి. సో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఎవ్రీ మంత్ 13th ఫీస్ట్ ఉంటుంది, అండ్ సెకండ్ బ్యాచ్ వాళ్ళకేమో ఎవ్రీ మంత్ 28th ఫీస్ట్ ఉంటుంది. సో 29th అండ్ 30 మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోతారు. ఇంకా మార్నింగే లేచి నేనైతే వ్యూస్ మా బాల్కనీ నుంచి అండ్ నేను ఎక్కువ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా వీడియో తీసుకున్నాను. డైలీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి కూర్చుంటాను జస్ట్ టు ఎక్స్పీరియన్స్ దట్ సన్ రైజ్ అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్కడున్నా సరే ఆశ్రమంలో ఈ ప్లేస్కి వచ్చేస్తాను. అంత మంచి వ్యూస్ ఉంటాయి. నాకు అసలు ఎంత బాగా అనిపించిందో ఈ 13 డేస్ కూడా. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది మనకి. ఎక్కడికి వెళ్ళినా సరే పాజిటివ్ ఆరా. అండ్ అదే రోజు షూటింగ్ అని ఎవరో వచ్చారు, లైక్ ఏదన్నా షూట్ చేసుకుంటున్నట్టున్నారు. ఇంకా వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి స్టే చేయడానికి అపార్ట్మెంట్స్ టైప్ ఉంటుంది అనమాట. బ్లాక్ వైజ్గా ఉంటాయి బిల్డింగ్స్. అండ్ అక్కడ నుంచి నేనైతే మార్నింగ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్కి డైనింగ్ హాల్కి అయితే వెళ్ళిపోయాను. తిను నా ఫ్రెండ్ అక్కడ పరిచయం అయింది. అండ్ ఫీస్ట్ అని చెప్పాను కదా, ఇవాళ ఫుడ్ మంచిగా పెడతారు, లైక్ చాలా వెరైటీస్ పెడతారు. రోజులాగా స్ప్రౌట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్ జ్యూసెస్ ఇవి కాకుండా ఈరోజు కొంచెం అందరికీ కూడా ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. అండ్ మెనూ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోవాలి ఐడి కార్డ్ స్కాన్ చేసేసి. అండ్ నేను కూడా ఐడి కార్డ్ స్కాన్ చేసేసి వెళ్ళిపోయాను. మనకి ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో వస్తాయి అన్నమాట. ఇడ్లీస్ ఉండే ఇవాళ, ఇడ్లీ, ఉత్తప్పము, మిల్లెట్స్ ఉప్మా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక కట్లెట్ కూడా ఉంది. అండ్ పాయసం అనమాట, స్వీట్ స్పెషల్. ఇది వచ్చేసి చట్నీ అండ్ మిల్లెట్ ఉప్మా. ఇది అన్లిమిటెడ్, అంటే ఎన్నిసార్లైనా తినొచ్చు. అండ్ సాంబారు, ఈ కట్లెట్ ఇవన్నీ కూడా ఒకేసారి సర్వ్ చేస్తారు. ఇది ఒక్కటి ఇస్తారు. అండ్ ఇడ్లీస్ 2 ఇస్తారు, తర్వాత మళ్ళీ మళ్ళీ పెట్టరు. ఇది మిల్లెట్ ఇడ్లీ అనమాట. అండ్ స్వీట్ కూడా ఒకే కప్ ఇస్తారు, మళ్ళీ మళ్ళీ పెట్టరు. సాంబార్ మాత్రం ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. చట్నీ కానీ, సాంబార్ కానీ, పొడి కానీ ఇవన్నీ మనం ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. ఉత్తప్పం ఒకేసారి ఇస్తారు. అండ్ అన్లిమిటెడ్ వచ్చేసి ఓన్లీ మిల్లెట్స్ ఉప్మా అనమాట, అది ఎంతైనా తినొచ్చు. అండ్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇన్ని రోజులు ఫాస్టింగ్లో ఫ్రూట్స్ తిన్నాం కాబట్టి అస్సలు ఫుడ్ పోదు. అందరి ప్లేట్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకా స్వీట్ అయితే పాలకూర సొరకాయ స్వీట్ ఎలా ఉంటుందో అనుకున్నా. అసలు పాలకూర లీఫ్ వెజిటేబుల్ అది, దాంతో స్వీట్ ఎలా చేస్తారు అనుకున్నా. కానీ వేరే లెవెల్ అసలు. వీళ్ళు స్వీట్ కానీ బెల్లం కానీ, లైక్ స్వీట్ కోసం బెల్లము షుగర్ ఏం యాడ్ చేయరు. ఖర్జూర పౌడర్ వేస్తారు, ఎండు ఖర్జూర పౌడరు. దానితోని అసలు ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే. కద్దుకా కీర్ గుర్తొచ్చింది నాకు, అంత బాగా అనిపించింది. అండ్ కట్లెట్ కూడా చాలా బాగుండే. ఇంకా నాకు ఫైనలీ ఇవాళ నేను లాస్ట్ డే కాబట్టి ఏ ట్రీట్మెంట్ కావాలని అడిగారు డాక్టర్, నన్నే అడిగారు. నేనైతే ఫుల్ బాడీ మసాజ్ అడిగి అది చేయించుకున్నాను. చాలా బాగా చేస్తారు ఇక్కడ. అండ్ ఫుల్ ఆయిల్ పెడతారు, అదొక్కటే తప్ప వేరే ఏమీ కూడా ఇష్యూస్ లేవు. దాని తర్వాత మంచిగా హెడ్ బాత్ చేసేసుకొని ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేయడం స్టార్ట్ చేసేసాను. అన్ని బెడ్ పైన పెట్టేసుకున్నాను, ఏది మర్చిపోకూడదు అని చెప్పి. ఇంకా నేను నెక్స్ట్ డే వెకేట్ చేద్దాం, మార్నింగే విజయవాడ టెంపుల్కి వెళ్దామని నా ప్లాన్. సో ఇంకా ఏముంది, ఆఫ్టర్నూన్ అంతా లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. ఈవినింగ్ కొంచెం ఎర్లీగా రెడీ అయ్యి ఫొటోస్ అది ఇది తీసుకున్నాను. అండ్ ఇంకా మా వాళ్ళు కూడా అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు కదా నాకు, వాళ్ళందరూ కూడా పిక్చర్స్ తీసుకుంటున్నారు. సో అలా అలా టైంపాస్ చేసాము. ఫీస్ట్ 6 o'clockకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఎర్లీగా వెళ్దామని మేము అనుకున్నాము. బట్ అక్కడ 5:40కే లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓపెన్ ఏరియాలోనే పెట్టారు ఫుడ్, అయినా కానీ ఫుల్ లైన్. యాక్చువల్లీ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నరే ఉంటుంది ఈ ఫీస్ట్ రోజు, లంచ్ ఏం ఉండదు. అందుకే నేను లంచ్ గురించి ఏం చెప్పట్లేదు, రూమ్లోనే ఉన్నాము. ఎందుకంటే మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్టే డైజెషన్ అయ్యేసరికి ఈవినింగ్ అవుద్ది అని చెప్పారు రాజుగారు. ఇంకా డైరెక్ట్ నైట్ డిన్నరే అనమాట. నైట్ అంటే 6 o'clockకే కదా. ఇక్కడ మన ఐడి కార్డ్ స్కాన్ చేసి మెనూది ఇది స్లిప్ ఇస్తారు. సో ఇది తీసుకొని వెళ్ళాలి. మిర్చి పెట్టారు ఫస్ట్,
మిర్చి కూడా ఎలా చేస్తారంటే మిర్చి బజ్జీ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తారు, అందుకే షేప్ అలా ఉంది ఆలూ బజ్జీ షేప్లో. సో ఆయిల్లో ఏమీ ఫ్రై చేయరు, జస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తారు. టేస్ట్ టూ గుడ్ అని నేను చెప్పలేను, బట్ ఓకే, నాట్ బ్యాడ్. అప్పటికే ఇంకా సీనియర్ సిటిజన్స్ అందరు వచ్చి ఇంకా స్టార్ట్ చేసేసారు డిన్నర్ చేయడము. చూడండి ఎంత మంచిగా కింద కూర్చొని తింటున్నారు అందరూ. ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అంటే గబగబా నిల్చొని తినడం కన్నా అలా కింద పెట్టుకొని తింటే బెటర్ అని అలాగే కూర్చున్నారు. ఇంకా చాట్ కూడా ఉంది, ఇవాళ పానీపూరి ఉంది, చాట్ ఉంది. ఇవన్నీ కూడా వన్ టైం సర్వ్ చేస్తారు. స్వీట్ కూడా ఉంది, అది కూడా ఒకేసారి ఇస్తారనమాట. మనకు బిర్యానీ మాత్రం అన్లిమిటెడ్. అండ్ ఇది వచ్చేసి పానీపూరి. పూరీస్లో ఇలా స్టఫ్ పెట్టేసి గ్లాస్లో వాటర్ ఇచ్చేస్తారు. అండ్ ఈ పూరీస్ కూడా ఆయిల్ లేకుండా చేసిన పూరీసే, లైక్ ఎయిర్ ఫ్రైయర్లో చేసి ఉంటారు మేబీ. మనకు బయట దొరికే టేస్ట్ అయితే అస్సలు ఉండదు. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్, జస్ట్ యావరేజ్. నాకైతే బిలో యావరేజ్. ఇంకా నాతో పాటు తిన్న వాళ్ళకైతే యావరేజ్గా ఉంది. నాకు అది కూడా అనిపించలేదు, ఇంకా ఏదో లాగా తినేసాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అట్లీస్ట్ ఆ ఫుడ్ తింటున్నాం కదా అనే ఫీలింగ్. 8 పూరీస్ ఇస్తారు, బట్ నేను ఓన్లీ 5 పెట్టించుకున్నాను. అండ్ దాని తర్వాత మెయిన్ కోర్స్కి వచ్చేసరికి పనసకాయ బిర్యానీ అనమాట. దానికి సపరేట్గా మళ్ళీ వేరే ప్లేట్స్. అండ్ దూరం నుంచి చూస్తుంటేనే తినాలి అని ఉంది. బాస్మతి రైస్తో చేశారు. అసలు ఇక్కడ రైస్ ఐటమ్ కూడా ముడి బియ్యం అన్నం పెడతారు తినే వాళ్ళకి డైట్లో, అండ్ నార్మల్ రైస్ అస్సలు ఉండదు. సో ఇవాళ పనసకాయ బిర్యానీ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో అని ఫస్ట్ అనిపించింది నాకు. అండ్ పన్నీర్ కర్రీ కూడా ఓకే, బాగానే ఉంది చూడడానికి. రెయిన్బో పెప్పర్ పన్నీర్ కర్రీ ఇది. అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు కదా నేమ్, అదే చదువుతున్నాను నేను, నాకు కూడా తెలీదు. అండ్ దీంట్లో కూడా సాల్ట్ ఆయిల్ ఉండదు. సో అండ్ ఈ స్వీట్ వచ్చేసి బెల్లం స్ప్రౌటెడ్ అమర్నాథ్ వెర్మిసెలి అని ఉంది. పేరు అయితే బాగుంది కానీ తింటే మాత్రం అస్సలు మార్నింగ్ ఆ పాలకూర స్వీటే బెటర్ అనిపించింది దీనికన్నా 100%. అండ్ ఇదైతే అస్సలు తినలేకపోతున్నాము. అసలు స్టమక్ రోజు తినకపోయేసరికి మొత్తం దగ్గరగా అయిపోయిన ఫీలింగ్. కొంచెం తిన్నా కానీ కెపాసిటీ తగ్గిపోయింది అనిపించింది. అసలు లైట్గా కొద్దిగా తింటేనే పడేసాను, నేనైతే తినలేకపోయాను. అండ్ ఇక్కడ వాష్ బేసిన్స్ ఏమి ఉండవు, ఇది యోగా హాల్ కదా, సో మనకి హ్యాండ్ వాష్కి ఇలా సెటప్ చేశారు ఇక్కడ, బాగా అనిపించింది. అండ్ ఎవరు తిన్నా సరే నీట్గా తినాలని మైక్లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ పిల్లలు చూసారు ఎంతమంది ఉన్నారో. సో అందరూ ఆల్మోస్ట్ 7 వరకు డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఇలా చంద్రకళ వేదిక అని ఉంటుంది ఒకటి, ఓపెన్గా ఉంటుంది స్టేజ్తోని. సో ఇక్కడ అరేంజ్ చేశారనమాట. ఈయన ఎవరు అంటే మనకు అక్కడ హనీ ఇస్తారు కదా, భాషా హనీ, ఆయన అని ఇంట్రడ్యూస్ చేశారు, అందరికీ చెప్పారనమాట భాషా హనీ వీళ్ళదే అని. అండ్ చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఓన్లీ ఇలా కల్చరల్గానే ఉంటాయి పర్ఫార్మెన్సెస్, ఇంకా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా బాగా చేశారు డ్యాన్సులు మాత్రం, చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా దాని తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాను. అస్సలు నాకు రూమ్కి వెళ్తుంటే ఇంక ఈ ఒక్క నైటేనా ఇక్కడ ఉండేది అనే ఫీలింగ్ అనమాట. సో అక్కడ నుంచి వచ్చాను నేను, అక్కడ జరుగుతుంది పర్ఫార్మెన్సెస్ అన్నీ అక్కడ అవుతున్నాయి, ఇక్కడ రూమ్ అనమాట. ఇంకా దగ్గర రూమ్కి వెళ్ళిపోయి కొంచెం సేపు అలా ఎంజాయ్ చేసి డాన్సులు చేసుకొని గుడ్ నైట్ చెప్పేసి పడుకున్నాము. 14th డే మార్నింగ్ నేను చెక్అవుట్ అయిపోవాలి, అదంతా ఇంకో బ్లాగ్లో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.